అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. అధికారంలోకి వస్తే రప్పరప్పమని గంగమ్మ తల్లి జరిగేటటువంటి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతామని చెప్పేసి ఇటీవల కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనాలనా, కార్యకర్తలు అనాలనా, లేకపోతే సైకోలు అనాలనా, లేకపోతే ఏమనాలా అనేది పక్కన పెడితే వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకొని చూపించడం జరిగింది. దాన్నే మళ్ళీ రిపీట్ చేసినటువంటి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నరికితే ఏముందలే కానీలే అన్నట్టు ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ఒక్కొక్కరు తలలు నరుకుతామని కొంతమంది ప్లకార్డులు పట్టుకుంటే ఒక ఆయనేమో ఇటు పక్కన ఉండే వాళ్ళని నరుక్కుంటూ వస్తాం, ఇటు పక్క ఉండే వాళ్ళని ఇళ్లలోకి దూరి కొడతామని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో బెదిరింపులకి పాల్పడుతున్నారు. ఎవరిని బెదిరిస్తున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే ఇంకొక 4 ఏళ్ల పాటు అధికారంలో ఉండే వాళ్ళని 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని ఊహించుకున్నటువంటి వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కదా, 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే మీరు ఏదో చేస్తామంటున్నారు కదా, మరి ఈ లోపల నిజంగా వీళ్ళు మీలాగే ఆలోచిస్తే, ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళని బెదిరించడం వల్ల అధికారంలో ఉన్న వాళ్ళు మీలాగే ఆలోచిస్తే, మీలాగే ఏదో ఒకటి చేయాలనుకుంటే, సో రాజకీయాల్లో ప్రజలేంటి, ప్రజల సమస్యలేంటి, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలేంటి, వాటి కోసం మాత్రమే రాజకీయ పార్టీలు పాటుపడాలి. అంతేగాని రప్ప నరుకుతామనేసి ఒక ఆయన, ఇంకొక ఆయన ఇళ్లలోకి దూరి కొడతామని చెప్పేసి ఒక ఆయన ఇలా చెప్పడం సరికాదు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇలాంటి వ్యాఖ్యలకి, ఇలాంటి మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ ఒకేసారి కలిపి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఆయన ఏమన్నారంటే, గుండెల్లో దమ్ము, నెత్తుటిలో ఉడుకు మాకు చాలానే ఉంది, పోటీ చేసిన 2 స్థానాల్లో గెలవకుండానే 21 స్థానాల్లో గెలుచుకోగలిగాము తర్వాత ఎన్నికల్లో. సో కాబట్టి అప్పట్లోనే మీ మీద అధికారంలో లేనప్పుడే పోరాటం చేసి మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేసాము, ఇప్పుడు ఇన్ని స్థానాలు గెలిచినటువంటి వాళ్ళము మిమ్మల్ని తొక్కడం పెద్ద కష్టమేం కాదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే 4 ఏళ్ల తర్వాత ఏదో నరుకుతాము, చుంచుతాము అంటున్నారు కదా. సో ముందు మీరు అధికారంలోకి రావాలి కదా. అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దాం. అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఆయన చెప్పాడు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలా. పొత్తు గురించి మాట్లాడుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సింహం సింగిల్గా వస్తుందని. సో రాజకీయాల్లో సింహాలు, పులులు ఉండవు. రాజకీయ నాయకులు మాత్రమే ఉంటారు, పొలిటీషియన్స్ మాత్రమే ఉంటారు, పార్టీలకు అధినేతలు మాత్రమే ఉంటారు. అంతేగాని సింహాలు, పులులు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉండవు అనమాట. సో ఆయన సింహంగా పోల్చుకొని ఆ పార్టీ క్యాడర్ చెబుతూ ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎట్టి పరిస్థితులు కూడా పొత్తు పెట్టుకునేది ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం కోసమో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం కోసమో, లేకపోతే జనసేన అధికారంలోకి తీసుకురావడం కోసమో, లేకపోతే టీడీపీకి అధికారం చూపించడం కోసమో చేసినటువంటి పొత్తు కాదు ఇది. రాష్ట్రంలో ఆనాటికి ఉన్నటువంటి అరాచకాలను తగ్గించి ప్రజలకు మంచి చేయాలి, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం పేరుతోటి అప్పుల పాలైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పొత్తును పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పొత్తుల మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, ఆయన గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, పొత్తులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, పొత్తు పెట్టుకునేది జనసేన కోసం కాదు, పొత్తు పెట్టుకునేది కూటమి కోసం కాదు, పొత్తు పెట్టుకునేది ప్రజల కోసం. సో కాబట్టి ఈ పొత్తు ఇలాగే కొనసాగుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చి పడేసినటువంటి సిచ్యువేషన్. సో ఏదో చేసేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, గతం 5 ఏళ్లలో మనం చేసినటువంటి పనులు ఏంటి, దేనివల్ల ప్రజలు మనల్ని ఓడించి 11 స్థానాలు కూర్చోబెట్టారు. సరే, ఈవీఎంలా లేకపోతే ఇంకోటి అనేది అది మీ ఇష్టం, అది మీరు వార్ రూమ్లో కూర్చొని మాట్లాడుకోండి. ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజలిచ్చినటువంటి తీర్పు అదే అయినప్పుడు మీరు ఖచ్చితంగా వాటి మీద మాట్లాడాలి. ఎందుకు జరిగింది, వై నాట్ 175 అని ఊదరగొట్టడం, ఎందుకు ఊదరగొట్టారు అంటే ప్రజలకు సంక్షేమం డబ్బులు వేసేస్తే గెలిచిపోతామని. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులు అంటే ఎప్పుడో 4 ఏళ్లకి తర్వాత ఉండేటటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచే మీరు బెదిరింపులకు పాల్పడుతుంటే ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తలలు నరకతాడేమో,
నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని జనాలు భావిస్తే మీ పరిస్థితి ఏంటి? మరి మీకు సలహాలు ఎవరిస్తున్నారో తెలీదు. రాజకీయాలు అనేవి చాలా హుందాతనంగా చేయాలి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. పవన్ కళ్యాణ్ మొదటిసారి కొన్ని కీలకమైన శాఖలకు మంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పరిపాలన ఎలా అందిస్తున్నారు? ఆయన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడు ఎమ్మెల్యేగా? అలాగే ఆయన మంత్రిగా ఆయన శాఖల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు? కనీసం గుంతలకి తారు కూడా వేయనటువంటి, గులక కూడా వేయనటువంటి మీ ప్రభుత్వం తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టారు? అంతేకాకుండా నిన్న జల్ జీవన్ మిషన్కి సంబంధించి కనీసం ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పథకం అది 50% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైచులకు పనులకు అవకాశం ఉంది. అందరికీ నీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందరికీ సురక్షితమైన నీరు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వదిలేసి బటన్ నొక్కడం, ఇంట్లో కూర్చోవడం, బటన్ నొక్కడం, ఇంట్లో కూర్చోవడం, బటన్ నొక్కడం, ఇంట్లో కూర్చోవడం, ఇలా చేయడం వల్ల ఎవరికి ఒరిగింది? రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా? ప్రజలకు అకౌంట్లో ఖాతాలో డబ్బులు వేశారు, జనాలు వాళ్ళ అవసరాలకు వాటిని వినియోగించుకున్నారు. సంక్షేమం తర్వాత మర్చిపోయినటువంటి పరిస్థితి. అభివృద్ధి అనేది మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎవరు నిర్మించారు అంటే ఆ నిర్మించిన అయినటువంటి పేరు ఉంటుంది. పలానా ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మించారు అంటే ఆ నిర్మించిన ఆయన పేరు ఉంటుంది. అంతేగాని అకౌంట్లో 10,000 ఎవరు వేశారంటే బహుశా ప్రజలకి గుర్తుండదు. సో ఈ విషయం తెలియక ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటుంది. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానిచ్చేది కుదరదు. వస్తే చూస్తామని చెబుతూనే ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అంటే గుండెల్లో దమ్ము, ధైర్యం, అలాగే నెత్తురులో ఉడుకుతోనే మేము రాజకీయాలు చేస్తున్నాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.